తాత్కాలికంగా మరి రాబోయే కాలంలో నాకు ప్రాధాన్యత రావాల్సిందే, లేదంటే నేనేంటో చూపిస్తా అనే చంద్రశేఖర్ ప్రధానంగా ఇప్పటి వరకు ఓకే కింగ్ మేకర్ గా ఉన్నారు, కాంప్రమైజ్ అయ్యారు, వైస్ చైర్మన్ ఇచ్చినా తీసుకున్నారు జీవన్ రెడ్డి. బట్ ఫ్యూచర్ మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, అప్పుడు సంజయ్ జీవన్ రెడ్డి కలిసి పనిచేసే పరిస్థితి అక్కడ కనిపిస్తుందా? స్పీకర్ ఏమో తేల్చేశారు ఆయన బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేనే సంజయ్ అని చెప్పేసి, బట్ జీవన్ రెడ్డి ఏమో అఫీషియల్గా అన్అఫీషియల్గా సంజయ్ మీద కామెంట్ చేస్తూ ఉన్నారు. నువ్వు బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో ఎందుకు తలదూరుస్తా ఉన్నావు, అసలు కాంగ్రెస్ పార్టీలో నీ పాత్ర ఏంది అన్నట్టుగా ఇక జీవన్ రెడ్డి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ ఎన్నికలు ముగిసినాయి, ఓకే కింగ్ మేకర్గా ఉన్నారు, బట్ భవిష్యత్తులో రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలు కలిసి ముందుకు పోయే అవకాశం కనిపిస్తుందా? ఆ రకమైనటువంటి సఖ్యత వీళ్ళిద్దరి మధ్యలో ఉండే ఛాన్స్ ఉందా? శ్రీశైలం డెఫినెట్లీ లేదు కాదు అనే చెప్పొచ్చు. ఎందుకంటే ముందు నుంచి ఒకటే చెప్తున్నారు, ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చారు, బీఆర్ఎస్ పార్టీ పాలన ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ఆయన ఓడిపోయిన వ్యక్తి. వాళ్ళు సడన్గా 10 ఏళ్ల పాటు మా కార్యకర్తల్ని ఇబ్బందులకు గురి చేశారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, ఆయన సడన్గా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి పెత్తనం చేస్తా అంటే ఎట్లా ఊరుకునేది? ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి పరిస్థితి కలిసిపోవడం అనేది చాలా క్లిష్టమైనటువంటి విషయం, సాధ్యం కాదు. ఖచ్చితంగా నా కార్యకర్తలకి, నాతో పాటు పనిచేసినటువంటి వాళ్ళకి, నాకు అండదండలు అందించిన వాళ్ళకి నేను అండగా ఉంటాను, వాళ్ళకి న్యాయం చేస్తాను, కార్యకర్తలకి న్యాయం చేస్తాను, వాళ్ళ వెంట ఉంటాను అనేదే జీవన్ రెడ్డి పంతం. రాబోయే కాలంలో సైతం ఇలాంటి ఇంటర్నల్ డిఫరెన్సెస్ అనేది ఖచ్చితంగా జగిత్యాల పాలిటిక్స్లో మనం చూసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా జగిత్యాలలో తన మార్కును చూపించారు జీవన్ రెడ్డి. సో చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్నటువంటి జీవన్ రెడ్డి సో రెబల్స్ నిలబెట్టారు, అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు నిలబెట్టి తన సత్తాను చూపించారు. ఇటు ప్రతిపక్షానికి, పార్టీకి, ఇక ప్రజల ముందు పట్టు విడవని విక్రమార్కుల్లాగా, మాటిస్తే తప్పని మడమ తిప్పని నేతలాగా జీవన్ రెడ్డి అయితే తన మార్కును చూపించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పంతం నెగ్గించుకున్నారు, కింగ్ మేకర్గా నిలిచారు జీవన్ రెడ్డి. ఒక చర్చ జరుగుతుంది. బట్ ఏదేమైనా జగిత్యాల మీద మాత్రం చాలా చర్చ జరిగింది. జగిత్యాల రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలన్నింటినీ కూడా జగిత్యాల షేక్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక సీనియర్ నేతనే మరి పార్టీ మీద, అదేవిధంగా ఎమ్మెల్యేల మీద, అక్కడ స్థానిక మంత్రుల మీద తిరగబడడం అంటే మామూలు విషయం కాదు. తిరగబడమే కాదు, గెలిపించి చూపిస్తా అంటూ ప్రభుత్వానికి, అటు పార్టీకి సవాల్ విసిరే పనిచేశాడు. విసడం కాదు, ఆయన మాట మీద నిలబడ్డది తెలుస్తుంది. ఓవరాల్గా 17 మందిని ఆయన గెలిపించినట్టు తెలుస్తుంది. అంటే ఇటు 9 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఆయన వర్గానికి వచ్చినటువంటి ఏవైతే బీఫామ్ ఉన్నాయో వాళ్ళను, ఇప్పుడు ఓవరాల్గా 17 నుంచి 18 మందిని జీవన్ రెడ్డి గెలిపించుకున్నారు. ఇక్కడ పై చేయి ఎవరిదంటే జీవన్ రెడ్డిది అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో మరి అక్కడ అభ్యర్థుల్ని ఇటు కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఇచ్చి బరిలోకి దించిన ఇండిపెండెంట్గా వెళ్ళినటువంటి జీవన్ రెడ్డిదే పై చేయి. జీవన్ రెడ్డి మద్దతు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అక్కడ మున్సిపల్ చైర్మన్కి సంబంధించినటువంటి పీఠాన్ని కైవసం చేసుకోలేదనేది ఇక చెప్పకనే చెప్తున్నట్టుగా తెలుస్తోంది. సో బట్ ఏదేమైనా జీవన్ రెడ్డి కాంప్రమైజ్ అయినట్టు తెలుస్తుంది. భవిష్యత్తులో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా మాకు ఖచ్చితంగా మా అభిమానులకు, కార్యకర్తలకు పెద్దపీట వేయాలన్నటువంటి ఒక భరోసాతోటి జీవన్ రెడ్డి కొంత తలొంగినట్టుగా తెలుస్తుంది. బట్ ఏదేమైనా ఈ వర్గపోరు, ఈ ఇంటర్నల్ ఇష్యూస్ అనేది భవిష్యత్తులో ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. బట్ చూద్దాం ఏం జరుగుతుందో. ఫైనల్గా ఒకసారి ఆ స్థానిక ఎమ్మెల్యే, జగిత్యాల స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కి సంబంధించినటువంటి ఒక వీడియో బయట ఉంది, ఆ వీడియో బయట కూడా చూద్దాం. నేను కూడా సీనియర్ కాంగ్రెస్ కుటుంబానికి సంబంధించిన సమీల శ్రీనివాస్ 2005లో కౌన్సిలర్గా ఉండి, తర్వాత వారి సతీమణి 2019లో బీఆర్ఎస్ ఉండి, మొన్న 2026లో కాంగ్రెస్ నుంచి గెలిచింది. మంచి విద్యావంతురాలు. రెండవ అభ్యర్థినిగా ఎన్ఎస్యూలో పనిచేసి కాంగ్రెస్ కౌన్సిలర్గా 2014లో ఉన్న తమ్ముడు లక్ష్మణ్ సతీమణి అడవాల జ్యోతి, వారు కూడా 2019లో కౌన్సిలర్గా కొద్ది సమయం మున్సిపల్ చైర్మన్ ఉండి ఇప్పుడు 2026లో కాంగ్రెస్ నుంచి గెలిచింది. అంటే నేను ప్రతిపాదించే లేదా మిగతా ఇక్కడ చాలామంది మెజారిటీ 30 మంది పైన, 50కి 30 మంది పైన ప్రతిపాదించే కౌన్సిలర్ అభ్యర్థులు గెలిచిన వారు కూడా ఈ 2 పేర్లని సూచించడం జరుగుతుంది.
నేను కాంగ్రెస్ అధిష్టానానికి గౌరవ ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి గారు కాబట్టి వారికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈ ఇద్దరు విద్యావంతులు గతంలో కాంగ్రెస్ కౌన్సిలర్గా వారు భర్తలు పనిచేసారు, వాళ్ళ కుటుంబాలు కూడా పనిచేసినాయి. వీరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ బీఫామ్ పైన గెలిచారు కాబట్టి ఈ ఇద్దరిలో ఒకరి అభ్యర్థిత్వం ప్రకటించాల్సిందిగా విన్నవించుకున్నాను. మరి ప్రత్యర్థైన జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు పదే పదే మీడియాలో ఏదో అన్యాయం జరుగుతుందని మాట్లాడుతూ ఉన్నారు. మొదటి నుంచి మా తాతల నుంచి కూడా కాంగ్రెస్ కుటుంబం, దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీడియా మిత్రులు అందరూ కూడా తెలుసు. మా తాతలు వారందరూ కూడా ఎంపీలుగా మంత్రులుగా పనిచేసారు. నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం గత సంవత్సరంన్నర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. అదే నిబంధనతోటి మన కాంగ్రెస్ బీఫామ్ పైన కూడా పోటీ చేసిన వాళ్లకు నేను సపోర్ట్ చేయడం జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు మాని గారు కావచ్చు, జ్యోతి గారి మున్సిపల్ పీఠంపై ఉంచాలని వారి నేతృత్వంలోనే నేను, ముఖ్యమంత్రి గారు, అధికారులు, మంత్రులు అందరి సహకారంతో అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మన జగిత్యాల జిల్లా మంత్రి గారు, అట్లే డిసిసి అధ్యక్షులు మిత్రులు నందయ్య గారు అందరం కలిసి కూడా జగిత్యాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎన్నికల పర్యవేక్షకులుగా గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు మాజీ మంత్రులు బసవరాజ్ సారయ్య గారు కూడా పంపడం వారు కూడా జగిత్యాలలో జరిగిన అన్ని విషయాలు కూడా, ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడున్న కాంగ్రెస్లో అత్యంత సీనియర్ వారే 81లోనే కాంగ్రెస్ కౌన్సిలర్. అప్పటి నుంచి చాలా డిసిసి అధ్యక్షులుగా, మాజీ మంత్రిగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. వారు పర్యవేక్షకులుగా ఉన్నారు. వారు కూడా నివేదికలు పంపించారు కాబట్టి తప్పకుండా అభ్యర్థిత్వం పడలేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. రాయకల్ విషయానికి వస్తే ఎక్కువ మున్సిపాలిటీ అక్కడ మెజారిటీ బీఫామ్లు జీవన్ రెడ్డి గారి వర్గానికి వచ్చినాయి. జీవన్ రెడ్డి గారి వర్గానికి చెందిన వారే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, వారికి కూడా బీఫామ్ వచ్చింది. కానీ వారు మరి ఇంకొక అభ్యర్థి ఇద్దరు కూడా మొదటి రోజే నామినేషన్ వేసి విత్డ్రా చేసుకున్నారు. దాని ద్వారా అక్కడ కాంగ్రెస్ చాలా వెనుకబడ్డది. అయినా కానీ అక్కడ ముగ్గురు కాంగ్రెస్ నుంచి గెలిచారు, ఒకరు రెబల్గా గెలిచారు. మరి అక్కడ పరిస్థితి కొంత బాగలేదు. కానీ జగిత్యాల మున్సిపాలిటీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభుత్వంతో అనుకూలంగా ఉండే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని, ఎందుకంటే బీసీ మహిళా అభ్యర్థిని అయితే అని చెప్పి భావిస్తూ మరి ఈ సందర్భంలో మా సమీల వాణి గారు మున్నూరు కాపు సామాజిక వర్గం, బలమైన సామాజిక వర్గం చెందిన ఆడబిడ్డ, అట్లనే జ్యోతి గారు వారు కూడా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డ, వీరిద్దరిలో ఎవరైనా ఒకరిని సెలెక్ట్ చేయాల్సిన విజ్ఞప్తి చేస్తాం. అల్టిమేట్గా పార్టీ పెద్దలకు, ముఖ్యమంత్రి గారికి మా నిర్ణయాన్ని మా విజ్ఞాపన చేస్తా ఉన్నాం. వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.